ఎక్స్ట్రా జబర్దస్త్. రాయుడు గారు, రాయుడు గారు, వస్తున్నా. నమస్కారం రాయుడు గారు. ఏంటి సమస్య? నా పిల్ల మొగుడికి ఇచ్చే ఇలువ గౌరవం అస్సలు ఇవ్వట్లేదు రాయుడు గారు. కనీసం ఇంట్లో ఉన్న కుక్కకి ఇచ్చే ఇలువ కూడా ఇవ్వట్లేదు రాయుడు గారు. మగాడిగా పుట్టి ఆ మాట చెప్పడానికి అది రాయుడు అంటే. ఈ ఊర్లో నీళ్ళు తాగుతా, పక్కలో మురికి నీళ్ళు తాగుతున్నారు. ఊర్లో నీళ్ళు తాగుతున్నాడు రాయుడు గారు. ఊర్లో నీళ్ళు తాగితే పౌరుషం ఎక్కడికి పోయిందా గాడిద? తల దించకు. ఇంకోసారి తల దించావనుకో తల నరికేస్తానేమనుకుంటున్నావు. ఇక నుంచి నీ పిల్లలు తల దించాలి, నువ్వు తల పైకెత్తాలి. అర్థమైందా? అర్థమైంది రాయుడు గారు. బిల్డప్ అంతా బయటే అనుకుంటా. గాయత్రి, ఒకసారి గాయత్రి. పరువు తీసావు చంద్ర. ఈ గిన్నెలు తోమినా ఎంత జిడ్డు పోట్ల మంచి సభ్య తెచ్చానే. పరువు తీస్తున్నావు రాయుడు. ఏమైంది? ఇల్లు అనుకుంటున్నావు, హోటల్ అనుకుంటున్నావు? ఇన్ని గిన్నెలు ఉన్నాయంటే తోమతానే. ఇన్ని గిన్నెలు ఉన్నాయంటే అడుగుతున్నా. నాకు నచ్చింది నేను వండుకొని తింటున్నా. నువ్వు తినాలి కానీ తోమాలి. సౌండ్ తగ్గిందేంటి? రాయుడు గారు, రాయుడు గారు. ఏమే తీర్పు కోసం ఎవరు వచ్చినట్టున్నారు? గిన్నెలు వచ్చి తోమతానే. ముందు ఇంట్లో పని, తర్వాతే బయట పని. తోమేసి వెళ్తా. రాయుడు గారు వస్తున్నా. పక్కూరు నుంచి సర్పంచ్ వచ్చారు. మన ఊరికి సిమెంట్ వేయడానికి డిస్కషన్ చేస్తున్నా. తోమేశానే. నీకు 2 నిమిషాలే టైం. వచ్చాక ఇల్లంతా తడిగుడ్డేసుకుని తొడవాలి. అలాగే ఎల్లు. రాయుడు మీసం తిరగబడింది. అదే రాయుడు. గాయత్రి, 2 నిమిషాల్లో వస్తాను. చేపలు కూడా రెడీ చేసి పెట్టు. 2 నిమిషాలలో చేపల కూర ఎలా వండుతారు రాయుడు గారు? అది మొగుణ్ణి బట్టి ఉంటదిరా. సమస్య ఏంటో చెప్పండి. ఇది నా భార్య అండి. ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ నాతో తోమిస్తుందండి. సేమ్ ప్రాబ్లం. తీర్పు వినేవాడికి అదే సమస్య, తీర్పు చెప్పేవాడికి అదే సమస్య. సిగ్గులేదురా మగాడిగా పుట్టి ఆ మాట చెప్పడానికి. మొగుడు చేత గిన్నెలు తోమడానికి పెళ్లి చేసుకుంటున్నారే మీరు. ఏ మొగుళ్ళు గిన్నెలు తోతే తప్పేంటి రాయుడు గారు? ఆ గిన్నెకు జిడ్డు బదిలించాలంటే గిన్నె తోమేవాడికి ఎంత జిడ్డు కారుతుందో తెలుసా నీకు? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. కడగండి. అరే దరిద్రుడా, గిన్నెలు కడిగి 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 కడగండి అంటున్నా. అడగండి రా. అలా అడగండి రాయుడు గారు, అలా అడగండి. మీ ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ రద్దు చేస్తున్నా. గిన్నెలు రద్దు చేయడం ఏంటి రాయుడు గారు? ఏ కరెన్సీ రద్దు చేసినప్పుడు గవర్నమెంట్ అడిగావా? లేదు. నన్ను అడుగుతావా? అది కాదు. మీకు ఇచ్చిన 2 నిమిషాలు టైం అయింది, నాకు ఉన్న 2 నిమిషాలు టైం అయిపోయింది. లోపలికి వెళ్ళాలి ఇప్పుడు. చీరలు నానబెట్టి 2 రోజులైంది. వాటి సంగతి ఏంటి? ఇప్పుడు ఉతికేస్తానుగా. ఉతుకో. ఏమే తీర్పు కోసం ఎవరు వచ్చినట్టున్నారు? మళ్ళీ చీరలు. ముందు ఇంట్లో పని, తర్వాత బయట రండి. చెప్పానా? రాయుడు గారు ఉండండి. మన ఊరి కలెక్టర్ తో మన ఊరి సమస్య మాట్లాడుతున్నాను. కలెక్టర్ ని ఫోన్ లో ఉతికి ఆరేస్తున్నా. కలెక్టర్ ని జాడించిన తర్వాత వస్తా. ఉండండి. చీరలు అయిపోయి వెళ్ళొచ్చా? వెళ్ళు. థ్యాంక్స్.
దండాలయ్యా మా బిడ్డకి పేరు పెట్టాలయ్యా. ఎప్పుడు పుట్టాడు? నెల రోజులు అయిందయ్యా పుట్టి. వీడు కూడా నాలాగే గొప్ప జాతి కూడా అవుతాడు. వీడి పేరు సురేష్. నచ్చలేదయ్యా. రమేష్. నచ్చలేదయ్యా. శివప్రసాద్. నచ్చలేదయ్యా. ఏం పేరు కావాలి నీకు? కుమరమని పెట్టుకుందామయ్యా. అంటే నువ్వు పెట్టుకునేదాన్ని నాలాగే ఎందుకు వచ్చావు? ఈ గడ్డపై ఏ బిడ్డ పుట్టినా 10,000 ఇచ్చే వంశాచారం మీ ఇంట్లో ఉంది కదయ్యా, అందుకే వచ్చా. 10,000 కోసం వచ్చావా? అవునయ్యా. నీకోసం నేను ఆధారబాధారగా బట్టలు ఉతికేసి వచ్చాను కదా. ఇదిగో ఒక్కడితో ఆపు. నీకు కనే ఓపిక ఉన్నా నాకు ఇచ్చే ఓపిక నాకు లేదు ఇంకా. నాకేమైనా కాఫీ ఇచ్చేది ఉందా లేదా? ఒక్క నిమిషంలో ఇస్తానే. గాయత్రి, ఎలా ఉన్నావు గాయత్రి? బాగున్నానే, రా కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, పక్కన పని నుండి వచ్చాను. నెయిల్ పాలిష్ బాగుంది. ఎక్కడ కొన్నావు? కోటిలో కొన్నా. అవునా? ఇటీ నేనేస్తా. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నాడు మీ ఆయన? బాగున్నారు అన్నయ్య. ఇంతకు ముందు లాగా ఏమైనా వెదవేశాలు ఏమైనా వేస్తున్నాడా? మీరు తీర్పిచ్చాక ల్యాండ్ చేయట్లేదు అన్నయ్య. ఏమైనా వెదవేశాలు వేస్తే చెప్పు వాణ్ణి. అడిగినట్టు చెప్పమ్మా. అలాగే అన్నయ్య, నేను వెళ్ళొస్తాను అన్నయ్య. అలాగే అమ్మా, వెళ్ళొస్తానే. సారీ, మళ్ళీ ఇంకో కాఫీ తెచ్చిస్తాను. ఇదిగో కాఫీ తెచ్చా. తలకేమైనా మసాజ్ చేస్తావా? రాయుడు గారు, ఈ లోకల్ జనాలొకలు షుగర్ ఉన్న వాడికి మాటి మాటికి పాస్ వచ్చినట్టు మాటి మాటికి వస్తుంటారు. రాయుడు గారు వస్తున్నా. మా ఆవిడ చేత తల మసాజ్ చేయించుకుంటున్నా, వస్తున్నా. ఏమే అయిపోయింది, వెళ్ళొచ్చా? నూనె చేతుల కొందు తలకలేదేంటి రాయుడు గారు? అంటే ఏంట్రా నీ డౌట్? ఏ తన వాళ్ళ ఆవిడకి మసాజ్ చేసిన డౌట్ నీకు? మా ఆవిడ తల్లికి మసాజ్ చేసి వచ్చాను, నీ డౌటారా? అదేం లేదు. క్షమించండి రాయుడు గారు, ఈ గడ్డ మీద బిడ్డ పుడితే 10,000 ఇవ్వడం మీ వంశాచారం కదా రాయుడు గారు. నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు. రాయుడు గారు, మీరు నాకు ఇవ్వాల్సింది 10,000 కాదండి, 30,000. 30,000 ఏంటి? నాకు పుట్టింది ఒక బిడ్డ కాదండి, 3 పిల్లలు. 1, 2, 3 పంది పిల్లలు కన్నట్టు కన్నావేంట్రా నువ్వు? దరిద్రుడు, ఇదిగో ఇంకో 10,000 ఉంచుకో. రాయుడు గారు, 20 ఇచ్చారేంటండి, 30 కావాలంతే. అదే తర్వాత ఇస్తానులేరా. అయ్యాల కుదురుతుంది రాయుడు గారు. పెట్టుకోరా, 10,000 ఇస్తా. నిప్పు లాంటి వంశంలో పుట్టి అప్పంటారేంటండి? డబ్బు లేకపోతే ఆ కడియమో ఈ ఉంగరం అవ్వాలండి. సరిపోతుంది పద. ఉంగరం ఏదండి? ఉంగరం ఏం లేదు. వంశాచారం వంశాచారం అంటూ ఉన్న ఆస్తి మొత్తం తగలేసావురా నువ్వు. ఇప్పుడు కొత్తగా బంగారం ఇవ్వడం కూడా స్టార్ట్ చేసావు నువ్వు. బంగారం కూడా. అమ్మో, నీకు పిల్లం అంటే భయం పోయిందిరా పూర్తిగా. భయం ఉంది, భయం తగ్గిపోయింది. భయం లేదంటే భయం లేదు కదా. సరికి మీసం ఒకటి మీసం. కొన్ని సంవత్సరాల నుంచి కాపాడుకున్న నా సామ్రాజ్యాన్ని స్వచ్ఛ భారత్ లాగా చీపిరితో ఉడిచేసావే. ఎలా ఉన్నారు? నాకు చెప్పకుండా నా ఇంట్లో వచ్చినందుకు ఊరు నుంచి మీ అందరిని వెళ్ళేస్తున్నాను శాశ్వతంగా. పెళ్ళాన్ చేతిలో తన్నులు తినే నువ్వు మమ్మల్ని ఊరు నుండి వెళ్ళేస్తున్నావా? నువ్వు కాదు, మేము ఊరోళ్ళందరం కలిసి నిన్నే ఈ ఊరు నుండి వెళ్ళేస్తున్నాం. Extra Zabardast. బడిలో ముడిలో బడిలో గుడిలో నీ తల పేసేసి వదనా సజ్జా మజ్జ కరాజ విజయ సుతమాలాంజ మజ్జా కెరే విచరే కిట్కే దరదర కచ్చోర వేజ ప్రబల ప్రమ నాయన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తీసుకురండి. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు.
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చేసారు. వీడియోగ్రాఫర్ ఏరండి? వస్తున్నాడే, పక్కనే ఉన్నాడంట. ఇంకెప్పుడు వస్తాడండి? అయిపోయిన తర్వాత వస్తాడా? కమింగ్ 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 హాయ్ 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 లేడీస్ హాయ్ జెంట్స్ హలో హలో సారీ ఫర్ ద 1 minute లేట్. నాకు ఎంకరేజ్మెంట్ కోసం చిన్న చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజ్మెంట్, థ్యాంక్ యూ సో మచ్. ఆవిడెవరు? ఆమె పెళ్లిలో వంట మనిషిలే. కుక్ అంట, మ్యారేజ్ కుక్. నాకు రాదు కుకింగ్. ఆవిడ అంత కలర్ఫుల్ గా కూర్చుంటే నేను కన్ఫ్యూజ్ అవుతాను. ఆవిడ ముందు సాంబార్ గిన్నె రసం గిన్నె పెడితే నేను క్లారిటీగా ఉంటాను. ఇప్పుడు నాకు క్లారిటీ వస్తుంది. ఒకసారి నవ్వు, ఇదే నీకు చివరి నవ్వు. ఒకసారి ఏడు, ఇదే నీకు చివరి ఏడుపు. వీడికి ఏం చూసి చేస్తున్నారు? ఆస్తి చూసి. ఆస్తి తప్ప ఏం కనపట్లేదు వాడికి. ఎందుకు లేట్ అయింది ఆయన? ఉద్యోగం కొట్టడం లేట్ అయిందండి. ఈ గ్యాప్ లో యవ్వనం కొట్టేసింది అనమాట. ఒక్క నిమిషం పంతులు గారు, మంత్రాలు చదవండి. కెమెరా తీసుకొచ్చి ముక్కులో పెడతారేంటండి? నీ మంత్రాలు క్లోజ్ లో తీసుకోవాలి కదా. నువ్వు చేసేది 2 గంటల్లో గుర్తుంటుంది, నేను చేసేది 100 సంవత్సరాలు గుర్తుండాలి. ఊరికే రావు అవార్డులు, క్రియేటివ్ బట్టి అవార్డులు వస్తాయి. ఓహో, ఆయన అవార్డులు ఆయనతో తిప్పుకుంటున్నాడు. ఇంకోసారి మంత్రాలు చదువు. ఆల్రెడీ చదివాను కదా. ఇందాక క్లోజ్ లో చదువు, ఇప్పుడు మిడ్ లో చదవాలిగా. ఏంటో ఈ రిపిటేషన్ మంత్రాలు? నా జీవితంలో ఏ పెళ్లిలో కూడా నేను చదవలేదు. కొంచెం ఫాస్ట్ గా దేని లేట్ అయిపోతుంది. సినిమా లేట్ అవుతుంది, కొద్దిగా ఫాస్ట్ చేయండి రాజమౌళి గారికి చెప్పి ఉంటే కళాఖండం తీసేవాడా 1700 కోట్లు కలెక్షన్ వచ్చేదా? ఎక్కడికో టచ్ చేసాడు. రామ్ ప్రసాద్ కి రాజమౌళికి ఉన్నంత తేడా ఉంది. వీడేంటో రాజమౌళి గారితో పోల్చుకుంటున్నాడు. వినబడింది? వినబడాలని అన్నాడా? బదలా, ఎవరిని బదలా? నిన్ను దాన్ని దీన్ని అందరినీ క్లోజ్ పెట్టి చంపేస్తా. నాయనా, నువ్వు ఎవరిని వదలొద్దు, చంపే నాయనా. ఇప్పుడు నేను జీలకర్ర బెల్లమైన పెట్టించొచ్చా వద్దా? పెట్టించు. ఒరే ఏజ్ మారేదా, వాడు 3 మారే లోపు వాడి మాడు మీద ఈ జీలకర్ర బెల్లం పెట్టు. ఒక్క నిమిషం కాల్తీ అమ్మా. అతని క్లోజ్అప్ లో అతని ఎక్స్ప్రెషన్స్. ఈ జీలకర్ర బెల్లం కెమెరాకి పెట్టు. జీలకర్ర బెల్లం కెమెరా ముందు పెట్టడం ఏంటంటే నాకు అర్థం కాదు. నా కర్మ నా క్రియ. ఇప్పుడు కెమెరాకి పెడితే వీడియోలో జీలకర్ర పెట్టాం, అమ్మాయి తల మీద పెట్టినట్టే వస్తుంది నీ జీలకర్ర. నీ కర్మ నా కర్త నీ క్రియ. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? లేదండి, కంఫర్టబుల్ గానే ఉంది. అయినా ఈ పెళ్లి వీడియో 100 క్గుర్తుండాలి కదండి. అది నీకు క్లారిటీ ఉంది, ఆ క్లారిటీ పంతులుకుంటే బాగుంది. నాన్నగారు, అయ్యా జీలకర్ర బెల్లం కెమెరాకి పెట్టమంటుంది. నాన్నగారు, నా పెళ్లి అవుద్దా? ఏమంటే దివాకరం గారు, అసలు మా వాడికి పెళ్లి అవుద్దా? ఎందుకు అన్ని అవుద్ది, కానీ కొద్దిగా లేట్ అవుద్ది. ఆల్రెడీ లేట్ అయింది, ఇంకా కొద్దిగా లేట్. 90,000 మిడ్ షాట్లు, 1,20,000 లాంగ్ షాట్లు, 2 లక్షల క్లోజ్ షాట్లు తీస్తే పెళ్లి అయిపోతుంది. వసే మగతాయారు, నేను రావడానికి సంవత్సరం గానీ 2 సంవత్సరాలు గానీ పట్టొచ్చు. పిల్లలు శ్రద్ధగా చెయ్యి, కానీ ఒకటి మాత్రం చెప్పు, వాళ్ళ పెళ్లికి మాత్రం వీడియోగ్రాఫర్ ని పిలవ మాకు. పెళ్లి కొడుకు తల మీద జీలకర్ర బెల్లం పెట్టు. జారిపోతుంది దివాకరం గారు. డబల్ గమ్ టేపు. ఇప్పుడు అంటించమ్మా, అతుక్కుంటది. అయినా జారిపోతుంది దివాకరం గారు. నేను పెడతాను ఇటు. అది క్రియేటివిటీ అంటే, అర్థమైందా? ఊరికే అవాళ్ళు రావు. ఎందుకు వస్తాయి అవాళ్ళు? అబ్బాయి తల మీద చేయబెట్టు. స్టూల్ ఏమైనా ఉందా? లేదండి. లేదా? నో ప్రాబ్లం, నేను బ్యాలెన్స్ చేయగలను. వంగో. పరిమళ దివాకరం, ముందే మా ఆయనకు నడుము నొప్పి, కాస్త వదిలేవయ్యా. నేను కావాలని మీ ఆయన వంగోడు పెట్టలే, క్లోజ్ షాట్ కోసం వంగబెట్టా. క్రియేటివిటీకి అవకాశం ఇవ్వట్లేదు ఎవరు. క్రియేటివిటీకి అవకాశం ఏంటయ్యా? అందరు అక్షింతలు తీసుకోండి. పంతులు ఫీల్ అవుతున్నాడు, మంత్రాలు చదవట్లా. పంతులు అక్షింతలు తీసుకో. మంత్రాలు చదవడం వచ్చా? కెమెరాకి అక్షింతలు వేయండి. కెమెరా మీద వేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. పెళ్లి కెమెరామెన్ అబ్బాయి పెళ్లి కూతురు కెమెరాకి అక్షింతలు వేయండి. అమ్మాయి అబ్బాయి దాని మీద అక్షతలు వేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. నా క్రియేటివిటీ నాకుంటది, నా ఎడిటింగ్ నాకుంటది కదా. అమ్మా, అర్థమైందా? ఊరికేరా అవార్డులు ఎందుకు వస్తాయి వాళ్ళు? వాడిని కొంచెం పైకి ఎత్తమని చెప్పు. ఇండస్ట్రీలో చోటకే నాడు పెద్ద కెమెరామెన్, ఆయన పెళ్లికి నేను కెమెరామెన్. అది మరి ఊరికేరా అవార్డులు. క్రియేటివిటీ ఉంటేనే వస్తాయి. నాయనా తాళిబొట్టు తీసుకో, ఫాస్ట్ గా తీసుకో. ఇప్పుడే వణుకుతున్నావు, తర్వాత ఏం చేస్తావు నువ్వు? అమ్మ నాన్న క్లోజ్ తీసుకుంటాను. పంతులు నువ్వు మంత్రాలు చదువు.
ఇది పెళ్ళే తద్దినమా? పెళ్ళేనండి. పెళ్లి అయితే ఇంత షార్ట్ గా ఉన్నారేంటి? నీ కొడుకే నాయుడు? నా కొడుకే. తిరుపతి ప్రకాష్ కొడుక? మా కొడుకే. మనకు ఒక ఆచారం ఏడ్చి తప్పింది, పెళ్లిళ్ళు అవ్వాలి పాడేలో ఏడవాలని. ఆ ఆచారం మంట కలిపి కట్టి నవ్వండి. ఇంకా ఇంకా ఆపండి. మీరెందుకు నవ్వుతున్నారు? ఒక పనికి మాలిన వెధవ, ఒక ఏజ్ మారైన వెధవ మీ కూతుర్ని తీసుకెళ్తుంటే కొండలో ఆ బాధ కళ్ళలో కన్నీళ్లు కనబడాలి కదా. ఏది? ఏంటంటే పిల్లలు యాదవ్ నడవడం ఏంటి? పనితనం అంటారు దీన్ని. ఇండస్ట్రీలో చోటకే నాయుడు గారు పెద్ద కెమెరామెన్, ఆయన పెళ్లికి నేను కెమెరామెన్. ఊరికే రాదు వాళ్ళు. అమ్మాయి వీళ్ళ తాళి కట్టు కట్టు. అమ్మాయి కట్టమంటారు, కెమెరా కట్టమంటారు. కెమెరాకి ఎందుకు కడతావు? అమ్మాయి కదా కట్టాలి, కట్టు. ఏంటి ఆ కట్టడం, తాళి కట్టడం? ఉండు, తాళి ఎలా కట్టాలని చూపిస్తా. తెలియదు, ఏం చేయదు. ఒకసారి నా క్రియేటివిటీ, నా అవార్డుని చూసాను, ఒకసారి కట్టించుకోదా? అయితే కట్టే పెళ్లి కూతురు కట్టి చూసి. షీ ఇస్ నాట్ కోఆపరేటింగ్ మీ, ఐ కాంట్. ఇప్పుడు తాళి ఎలా కట్టాలంటే ఇటు చేయి, ఇటు చేయి కెమెరా, ఇటు చేయి. ఈ తాళి కడతాడు ఏంటండి? నాకేం తెలియదు. వాడెక్కడ తాళి కడతాడు, నువ్వు భయపడి చేస్తుంటే శోభనం కూడా ఎక్కడ చేస్తాడు, నేను భయపడి చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మూడు ఇలా వేయాలి, రెండో ముడి ఇలా వేయాలి, మూడో ముడి. మూడోముడు నువ్వు వేసావంటే దీనికి మొగుడు అవుతావో, ఈడొచ్చి వెదవవుతాడు, వీళ్ళిద్దరు వెర్రి పప్పులు అవుతారు. కొంచెం బతుకొచ్చారా? ఇలా కట్టాలని చెప్తున్నాను. ఓ మాకు క్రియేటివిటీ ఉంది, పట్టుకో. అవాళ్ళు ఊరికే రావు. ఎందుకు వస్తాయి అవాళ్ళు? అంతే, వెరీ గుడ్. తాళి కట్టిన ఆనందం ఒకసారి ముఖంలో చూపించు. కట్టించుకున్న ఆనందం నువ్వు ముఖంలో చూపించు. వెరీ గుడ్. ఇంకో తాళి తీసుకో, కెమెరా కట్టు. తాళి కెమెరా కడతాం ఏంటండి? పంతులు గారు, శోభనం కెమెరాతో చేయాలా, అమ్మాయితో చేయాలా? బ్రహ్మాండంగా పెళ్లి అయిపోయింది. చిన్న ప్యాచ్ వర్క్. అందరు లేవండి, అందరు వంగోండి, వంగోండి, అందరూ ఒంగోలా వంగోండి. అంటే నేను కూడా ఒంగోవాలా? ముందు నువ్వే వంగోవాలి, వంగో. పడిపోతున్న ఇల్లు మీద నీళ్లు పోసినట్టు ఏందిరా అది? నువ్వు వంగో, కిందికి చూడు. కింద దాకా ఎందుకురా? కింద చూడు, చూడు కింద కెమెరా వచ్చింది చూడు. ఇది ఎప్పుడు పెట్టావురా? ఎందుకురా ఈ షాట్ పెట్టావు ఇప్పుడు నువ్వా? అందరూ పెళ్లి కూతురు ఆశీర్వదిస్తున్నట్టు షాట్ ఇది. పెళ్లి వీడియో చూసి మీ అందరికి ఇప్పుడు పిచ్చెక్కాలి, అర్థమైనా? అది క్రియేటివిటీ అంటే. ఇదేంటి కెమెరాలో ఉండాల్సిన మెమరీ చిప్ నా జేబులో ఉంది. సారీ, కెమెరాలో మెమరీ చిప్ వేయడం మర్చిపోయా. నో ప్రాబ్లం. టేక్ 2. మళ్ళీ మొదలు నుంచి మొదలు పెడతాం, ఫస్ట్ నుంచి. రెడీ రండి. ఎక్స్ట్రా జబర్దస్త్. కన్యాకుమారి కనబడదారి కన్యాలమారి పడతావే జారి. వీడి తాగుడు వల్ల డాన్స్ లో రిధం ఉండదు, నా జీవితంలో సంతోషం ఉండదు. ఎప్పుడో ఒక పెగ్గు తాగి నువ్వు రంభా ఉర్వశి మేనకలా ఉంటావే అన్నాడు. ఆ పొగడతకు పొంగిపోయి ఇంకొక పెగ్గు తాగు అన్నా. ఆ పెగ్గు కాస్త జగ్గైంది, ఇప్పుడు బిందైంది. ఎవరైనా ఉన్నారండి ఇంట్లో? ఏమండి? అబ్బా ఉన్నామండి. ఎవరు? 9-2-258 ఇల్లు ఇదేనా? ఇదే. ఇంతకు మీరెవరు? యమభటుడిని. ఎమ్మబట్టుడా? ఆ. మాటికి ఎందుకు వచ్చారు? మీ ఆయనకు టైం అయిపోయింది, తీసుకెళ్ళడానికి వచ్చాను. యమధర్మరాజు కదా రావాలి. ఇలాంటి డీ గ్రేడ్ ని తీసుకెళ్ళడానికి మా బాస్ అవసరం లేదు, మేము చాలు. దీంట్లో కూడా ఏ గ్రేడ్ డి గ్రేడ్ ఉంటాయా? ఉండవా మరి? ఈ తాగుబోతులు అందరిది డీ గ్రేడ్, ఇలాంటి అందగతి వెళ్తే అందరిది ఏ గ్రేడ్. మాకు అసలు పిల్లర్ లేరండి, ఒక నెల తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాల నుంచి ఏం పీకలేంది, నెలలో ఏం పీకుతారు? అయినా ఇంత ఏ గ్రేడ్ అందాన్ని పెట్టుకుని ఇంత డీ గ్రేడ్ గానీ చేసుకున్నావు నువ్వు. అంటే పెళ్లి అనేది దైవ నిర్ణయం అంటారు బొంగం కదండి. కాదు, ఒకరికి ఆస్తుందని ఒకరికి ఉద్యోగం ఉందని మీకు మీరు చేసుకుంటారు, మధ్యలో మమ్మల్ని బ్లేమ్ చేస్తారు మీరు. రే డీ గ్రేడ్ లేరా రే, నీకు టైం అయిపోయిందా? ఎవర్రా నువ్వు? నేను యమభట్టుడిరా. నువ్వు యమభట్టుడైతే నాకేంది, రక్షాభట్టుడైతే నాకేంది బే? రే మర్యాద రే.
నా అయ్య మర్యాద రామన్నకే మర్యాద ఇయ్య. బొంగులు రెండు కొప్పులు మనిషికి ఎలాగ భయపడరు, దేవుడు కూడా భయపడరా మీరు? మా ఆయన అంతేనండి, 2 పెగ్గులు వేస్తే చాలు అమెరికా అధ్యక్షుని కూడా లెక్క చేయడు. అందుకే మీకు ముందే చెప్పా, 1 నెల తర్వాత రండి, మీ పని అయిపోద్ది నా పని అయిపోద్ది అని. ఒకసారి మెంటల్ నానా, నేను నెలకు రాగి రావడానికి అప్పు నుంచి కాదే జమ పట్టుండి. లేరా రే, నీకు టైం అయిపోయింది లేరా? అసలు ఏందిరా నీ ప్రాబ్లం ఏందిరా? ఏంట్రా టైం అయిపోయింది? నా బొంగుల టైం నా తెలియదా? నా టైం గురించి నా టైం ఇప్పుడే స్టార్ట్ అయింది. మొన్న చిలక జోసెఫ్ అని అడిగిపించిన, అరే నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు అన్నాడు. ఇప్పుడు వచ్చి టైం అయిపోయిందంటే నేను నమ్మలేదు. ఏంటో చిలక జోస్తం చెప్పేది? ఆ చిలక జోస్తం, చిలక పెంచుకున్న జోస్తం, నీ జోస్తం అంతా మా దగ్గర ఉంటదిరా. అవునా? మరి నీ యమపాసం వేసి నేను ఇప్పుడే తీసుకెళ్లిపోతాను. అమ్మా నా యమపాసం అన్న కనపడిద్దమ్మా నీకు? యమపాసం అంటే ఏంటండి? తాళ్ళ ఉంటదమ్మా. ఓహో ఈ తాళేనా? బట్టలు ఆరేస్తున్నా. మెంటల్ మొక్కన్నా ఎవరన్నా యమపాసం మీద బట్టలు ఆరేస్తారే? నీకు వాడు ఒక రకంగా ఉన్నాడు, నువ్వు ఒక రకంగా ఉన్నావు. ఓ ఈ తాడు కోసం ఓ తగ్గించుకుంటున్నావేంటి? 50 రూపాయలు తాళ్ళు మా సంతలో 10 వస్తాయి తెలుసా? ఒరే మెంటల్ దానా, ఆ తాడు వేరే ఈ తాడు వేరే. ఏ తాడైనా తాడు నాకు బాగా తెలుసు. ఒక రకంగా ఉన్నావు, వాడు ఒక రకంగా ఉన్నాడు. ఎంపాసం పని చేయట్లేదు వీడి మీద. గురువర్యా శిష్య, వీడి మీద ఎంపాసం పని చేయట్లేదండి. మందు తాగిన వాడికి యమపాసం పనిచేయదురా, మత్తు దిగిన తర్వాతే పనిచేస్తుంది. మందు తాగిన వాడి మీద ఎంపాసం పని చేయదా? మంచు వాళ్ళమ్మా నువ్వు తీసుకోలు. ఇలాంటి డిగ్రేడ్ వాళ్ళని మాత్రం మమ్మల్ని అప్పగించు. పైన పార్స్ అంటే కింద భూలోకంలో కూడా పార్స్ అంటే లెక్క అయిపోయాయి ఈ రోజుల్లో. అమ్మా మీ ఆయన మత్తు దిగాలంటే ఏం చేయాలో చెప్పమ్మా పతివత. ఎవరిని పిలిచారండి? నిన్నే పిలిచానమ్మా. ఓహో సారీ కన్ఫ్యూజ్ అయిపోయానండి. కన్ఫ్యూజ్ అయిపోయావా? అరే మజ్జిగ రా, కొద్దిగా తాగరా. మజ్జిగ? అరే తాగినోనికి విషం ఇచ్చినా తాగుతాడు. అమ్మా ఆ మజ్జిగ కొద్దిగా నాకు ఇవ్వ. తాగండి. అమ్మా యమలోకంలో రాక్షసులందరూ రోజు రోజు తగ్గిపోతుంటే ఏమయ్యారనుకున్నా, అందరు భూలోకంలో వచ్చి చచ్చారా? రాక్షసులు నాకు వేరే పాట కావాలి. ఏం పాట కావాలి? మందు బాబులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు తెగితే మాకు మేమే మహారాజులం. ఈ దరిద్రుడు అంత్యక్రియలు చేద్దామని వస్తే నా చేత అంత్యక్రియ ఆడిస్తున్నాడు వీడు. కుమార్ రాజా చెల్లెమ్మా, ఇదిగో వీడి పెళ్లిలో వాచ్ మర్చిపోయాడు. ఈడెవడు? ఏమబట్టి అన్నయ్య గారు, మా ఆయనకి ఆయుష్ అయిపోయిందంట, తీసుకెళ్ళడానికి వచ్చారు. అవునా సార్? ఎలాగో వచ్చారు, మా ఆవిడ కూడా తీసుకెళ్ళిపోండి సార్. అరే దరిద్రుడా, ఎవరిని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకెళ్ళాలని అడిగింది తీర్థయాత్ర కాదురా, యమలోకం. ఇక్కడ నా టైం వేస్ట్ చేసావనుకో, ఈ యమపాసంతో నిన్ను భస్మం చేస్తాను ఏమనుకుంటున్నావు? రే యమభటుడు, వచ్చే జన్మలో నువ్వు మనిషిగా పుట్టకపోవు, పెళ్లి చేసుకోపోవు, దాని చేతిలో నరకం అనుభవించుకోపోవు. ఇదే నా శాపం. అరే ఒక జన్మకి మీకు ఒకటే పెళ్ళం ఉంటుందిరా, మాకు సంవత్సరాలు ఒకటే పెళ్ళం ఉంటుందిరా దరిద్రుడా. యుగాలు ఒకటే పెళ్ళం దరిద్రుడా. మీకు యుగాల నుంచి ఒకటే భార్య? అవును. పాపం అక్క ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. బొంగే కాదు, పైన కింద మగాడే కష్టపడతాడు, పైన కింద ఆడదే సుఖపడుతుంది. దున్నపోతున్నా పడుకున్నాడు లేపమ్మా. దున్నపోతున్నారా? కట్టె పెట్టి లేపుతుందిరా? కాదరా, 50 మందిని తీసుకెళ్లాలరా, నా టార్గెట్ ఫినిష్ చేయాలరా. నీ ఒక్కరి దగ్గర గంటలు అయితే ఎలా రా? పదరా వెళ్దాం. నువ్వు ఎన్ని చెప్పినా రారా? ఎందుకు రావురా నువ్వు? నా వల్ల ఇక్కడ కింద ఎంతో మంది ప్రయోజనం పొందుతారు. నీ వల్ల నీ భార్యకే ప్రయోజనం లేదు, వేరే వాళ్ళకి ఏముంటదిరా? ఉందిరా. ఎవరికుంది? శ్రీ వెంకటేశ్వర వైన్స్ ఓనర్ 2 బిడ్డలు, నా పైసలతో అమెరికాలో చదువుతాను.
నా పైసలతో యూకేలో చదువుతారా? నేను ఇప్పుడు మధ్యంతరం మధ్యలో వచ్చేస్తే వాళ్ళ చదువులు మధ్యలో ఆగిపోతాయిరా. అందుకే వాళ్ళు చదివి ప్రయోజకులు అయ్యే దాకా నేను మద్యాన్ని ఉద్యమంలాగా తాగుతా. అమ్మ తోడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇన్ని రోజులు మా ఆయన పనికి మాలని అనుకున్నానండి. ఇంతమందిని ప్రయోజకులు చేస్తున్నాడు నాకు ఈ రోజు తెలిసిందండి. నీ అమ్మ పేస మన్ను పడా. వాడు ఒక ఫ్లో లో ఉంటే నువ్వు ఒక ఫ్లో లో ఉన్నావు. దరిద్రపు దానా. రే లేరా నువ్వు? డిగ్రేడ్. నేను రాను. ఇప్పుడు మధ్యలో వస్తే వాళ్ళ మధ్యలో చదువులు అయిపోతాయి లేదా బుజ్జి? అరే దరిద్ర, దేశంలో 90% మంది తాగుబోతులు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళని చదివించుకుంటారు. నువ్వు రారా? ఉన్నారా? 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 అరే ఉన్నారంటే ఫైనల్ గా నువ్వు ఒక పెగ్గు మంచిగా స్ట్రాంగ్ గా కలుపురా. అమ్మ పతివత కొద్ది వాటర్ ఇవ్వు. ఎవరిని పిలుస్తున్నారండి? నీతో అనవసరంగా ఆ పదాన్ని కమిట్ అయ్యానే నేను. ఇదర రే. అబ్బా పద చాలు పద. ఏం స్ట్రాంగ్ గా కలిపిన తమ్మి. ఏమే నేను పోతానా? ఇల్లు జాగ్రత్త. పదారా దరిద్ర పద. ఒక్క నిమిషం ఆగండి, నేను ఎదురొస్తానండి. ఎదురొస్తావు నువ్వు? ఎదురొస్తావు మెంటల్ దానా? వాడక యుద్ధానికి వెళ్తాడా? ఆఫీస్కి వెళ్తున్నాడు మెంటల్ దానా? జబలోకానికి వెళ్తుంటే ఎదురొస్తావు మెంటల్ దానా? నేను రారా పో. అరే దరిద్రుడా, నిన్ను ఎలా తీసుకెళ్ళాలని నాకు తెలుసురా. నిన్ను తీసుకెళ్లాలంటే ముందు నీ భార్యను తీసుకెళ్ళా. పిల్లలు ఎత్తుకోబోతుంది అలా పని. రే నేను అత్తాను. రే నా పిల్లం రా. Extra Zabardast. జతను విడిచావో. ఇలా అయిపోయాడు చంద్ర. ఈ పిచ్చోడు ఒకప్పుడు మంచోడే, మంచి జాబ్ చేసుకుంటూ మంచి జీవితాన్ని గడుపుతున్న ఇతను సడన్ గా పిచ్చోడు ఎలా అయ్యాడో వీడి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి చూద్దాం. నెల జీతం వచ్చిందన్న. సంపాదన నీది, ఖర్చు పెట్టుకునే హక్కు నీది. నీ దగ్గరే ఉంచుకో. అమ్మా నాకే అవసరాలు ఉంటాయి నాన్న, నీ దగ్గర పెట్టుకుని ఖర్చు పెట్టుకో. ఎంత మంచి మమ్మీ డాడీ. జీతం వచ్చిందా? వచ్చింది. జీతం వస్తే పెళ్ళాంకి ఇవ్వాలని తెలీదా? ఆహా తెలీదా అంటున్నాను. ఇది నా దగ్గర ఉంచుతాను, 50 నీ దగ్గర ఉంచు. 50 నీ దగ్గర ఉంచు. 50,000 రూపాయల జీతం తెస్తే పెళ్ళాం మొత్తం లాక్కొని వాడి చేతులు 50 రూపాయలు పెట్టేసరికి వాడికి ఏం అర్థం కాలేదు. పేరెంట్స్ కి పెళ్ళానికి ఎంత తేడా ఉందా అని షాక్ అయ్యాడు. ఆ షాక్ లోనే వాడి చిన్న మెదడు చిత్తూరు వెళ్ళిపోయింది, పెద్ద మెదడు పుత్తూరు వెళ్ళిపోయింది, నరాలేమో నంజాలు వెళ్ళిపోయాయి. వాడి పెళ్ళాం తిరిగి వాడు ఎంతలా షాక్ అయ్యాడంటే 50 రూపాయల నోటు మీద ఉన్న గాంధీ గారిని కూడా గుర్తుపట్టలేనంతగా షాక్ అయ్యాడు. చివరికి పిచ్చోడయ్యాడు. ప్రశాంతంగా ఉన్న వీడి జీవితంలోకి తలుపు తీసేసినోడు దూకాడు. ఎలా దూకాడు అనుకుంటున్నారా? ఇప్పుడు ఓసారి వీళ్ళిద్దరు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. బస్సు రాలేదంటబ్బా. ఎక్కడ సార్ జాబు? హైటెక్ సిటీలో అండి. శాలరీ ఎంత? 50,000. పిల్లలు ఎంత మంది అండి? నాకు ఇంకా పెళ్ళే కాలేదండి. పెళ్లి కాలేదా? నాకు తెలిసిన సంబంధం ఒకటి ఉంది, పెళ్లి చేసుకుంటారా? ఇప్పుడు ఎందుకులేండి, నాకు ఏం వద్దులేండి. అమ్మాయి గుణవతి, రూపవతి అండి. ఇప్పుడు నాకు పెళ్లికి ఏం అవసరం లేదు. నేను చెప్తున్నాను వినండి. ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటే జీవితంలో నన్ను మర్చిపోరు తెలుసా? ఒకసారి ఇవ్వండి. అమ్మాయి తాలూకా వాళ్ళ ఫోన్ నెంబర్, మీకు ఇష్టమైతే ఫోన్ చేయండి, ఓకేనా? వీడి మాటలు నమ్మి వీడు పెళ్లి చేసుకున్నాడు, పిచ్చోడయ్యాడు. ప్రపంచంలో వీడికి ఎవ్వడూ గుర్తులేడు, ఒక్క ఫోన్ నెంబర్ ఇచ్చినోడు తప్ప. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఎవరు నువ్వు? బయటికి రా. ఏమైందండి? ఎవడో నన్ను కొడుతున్నాడే, పిచ్చోళ్ళ ఉన్నాడే. అవునండి పిచ్చోలాగే ఉన్నాడు. లోపలికి వెళ్ళపదండి. అమ్మాయి గుణవతి, రూపవతి అండి. ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటే జీవితంలో నన్ను మర్చిపోరు తెలుసా? కొడుతున్నాడు. మీరు వచ్చి తలుపు తీస్తే మిమ్మల్ని కొడుతున్నాడు, నేను వచ్చి తలుపు తీస్తే మిమ్మల్ని కొడుతున్నాడు. ఆడే తలుపు కొడతాడు, అసలు తలుపు తీకే ఆడే కొట్టుకొట్టి వెళ్ళిపోతాడు. అలాగే శబ్దం ఆగిపోయిందండి. చెప్పానా వాడు వెళ్ళిపోతాడని చెప్పాను కదే.
చూపించడం అడుగుతాడు, 50 రూపాయలు చూపించడం అడుగుతాడు. అసలు 50 రూపాయలకి నాకేం సంబంధం? నీ దగ్గర అప్పు తీసుకొని ఎగ్గొట్టారా? నువ్వు ప్రేమించిన అమ్మాయిని పొరపాటు నేనేమైనా పెళ్లి చేసుకున్నానా? నేను నీకేం అన్యాయం చేశాను రా? అమ్మో, నీకు ఇలా కాదురా. పోలీసులు చెప్తే నేను బొక్కలు ఏం చేస్తాను. ఎస్ఐ గారు, ఎవరు ఇక్కడ ఫోన్ చేసింది? సార్ నేనే సార్. ప్రాబ్లం ఏంటి? పిచ్చోడు ఎవడో ఎక్కడి నుంచి వచ్చాడు సార్. నా డోర్ కొట్టి బయటికి లాగి మరీ కొడుతున్నాడు సార్. డోర్ తెరవకు. డోర్ తెరవకపోతే గోడ కన్ను పెట్టి బయటికి లాగి మరీ కొడుతున్నాడు సార్. నీ పెళ్ళాన్ని వాడు కొట్టాడా? లేదు సార్. నేను వచ్చి ఇంతసేపు అయినా నన్ను కొట్టాడా? లేదు సార్. మరి నన్ను నీ పెళ్ళాన్ని కొట్టనప్పుడు నిన్ను ఒక్కనే ఎందుకు కొడుతున్నాడు అంటే వాడి గత జీవితంలో నువ్వేదో ముఖ్యమైన పాత్ర ఊహించుంటావని నా డౌట్. ఆడి కథలో నా పాత్ర ఏంటో అసలు నాకు గుర్తు రావడం లేదు సార్. సార్ అన్న అరెస్ట్ చేయండి సార్. వాడిని అరెస్ట్ చేయడం కుదరదయ్యా. ఎందుకు సార్? చట్టం వాడి వైపే ఉంది. ఓ బోనస్. హలో, కొమరన్ స్పీకింగ్. అమ్మో, 50 రూపీస్ చూపిస్తున్నాడు చూడు. ఫస్ట్ టైం డబ్బులు చూసి భయం వేస్తుందిరా. నీకు దండం పెడతాను రా. నువ్వు కొట్టినందుకు నాకు బాధ లేదురా, కానీ నువ్వు ఎందుకు కొడుతున్నావో తెలియనందుకే బాధ అనిపిస్తుందిరా. అమ్మాయి గుణవతి, రూపవతి అండి. ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటే జీవితంలో నన్ను మర్చిపోరు తెలుసా? ఏమైందండి? వీడి వల్ల నాకు హింస ఎక్కువైపోయింది. చూడ ఏదో ఒకటి చేయవే. సైకాట్రిస్ట్ కి వెంటనే ఫోన్ చేయండి. హలో సైక్రాటిస్ట్. కమింగ్. ఇంతకు ప్రాబ్లం ఏంటి? 50 రూపాయల నోటు చూపిస్తున్నాడు, నన్ను తంతున్నాడు సార్. ప్రాబ్లం అంతా ఈ 50 రూపాయలు ఉందన్నమాట. ఓకే, 5 10 ఎంత? 50 సార్. ఎగ్జాక్ట్లీ 50. ఈ 50 నుంచి 10 తీసేస్తే ఎంత? 40 సార్. వెరీ గుడ్. 40 నుంచి 5 తీసేస్తే ఎంత? 35 సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. 30 + 5 + 10 + 2 = మొత్తం టోటల్ 50. అతని దగ్గర ఎంత ఉంది? 50 సార్. అది మరి అంటే నీ వల్ల వాడు పిచ్చోడయ్యాడు. ఒక సంవత్సరం కిందట బస్ స్టాప్ కి వెళ్ళి ఒక అతనితో నువ్వేమన్నావు? ఒక అమ్మాయి ఉంది, రూపవతి, గుణవతి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నావా లేదా? ఒకటితో అన్నాను సార్. వాడే వీడు. నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్నాడు, ఇలా అయిపోయాడు. పెళ్లి చేసుకుంటే ఎందుకు ఇలాగ అయ్యాడు సార్? ఒక భార్య శకలం వచ్చి భూమిని గుద్దిందనుకో, భూమి తట్టుకోవచ్చు. భార్య అనే శకలం వచ్చి అతను గుద్దితే అతను తట్టుకోలేక ఇలా అయిపోయాడు రా. అసలు 50 రూపాయలు గోలేంటండి? వాడి భార్య వాడి నెల జీతం మొత్తం తీసుకొని చేతిలో 50 రూపాయలు మాత్రమే పెట్టింది. అప్పటి నుంచి వాడి ప్రపంచాన్ని అంతా మర్చిపోయాడు. ఈయన్ని మాత్రం గట్టిగా గుర్తు పెట్టుకున్నాడు. నన్ను కూడా మర్చిపోవడానికి ఏదైనా చేయండి సార్. We can't do anything. నువ్వు పైకి పోవడం ఒక్కటే మార్గం. అప్పుడు వాడు కూడా మర్చిపోడు. సారీ, ఐఎమ్ సారీ. పైకి పోవాలా? మైండ్ కొట్టదు, దండం మైండ్ కొట్టదు. ఏమండి, లేవండి. జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావో చిత్రియో ఎక్స్ట్రా జబర్దస్త్. నందిని, నందిని, ఏంటి? ఏం చేస్తున్నావే? వంట చేస్తున్నా. ఏ మీ ఆయన ఇంకా రాలేదా? రోజు లేట్ గానే వస్తారు, ఇంకా రాలేదే. మా ఆయన ఇలాగే లేట్ గా వస్తే ఓ చిట్కా పాటించానే. ఏంటది? ఇలాగే లేట్ గా వచ్చి తలుపు కొడితే వచ్చింది సుబ్బారావా వెంకట్రావా అన్నాను. అంతే. రోజు 11ంటికి వచ్చి ఆయన 7ంటికి వచ్చి కూర్చుంటున్నాడే. అవునా? సర్లేవే, ఇంట్లో పప్పు పెట్టాను, వెళ్ళేసి వస్తానే. అలాగేనే, నాకు పని ఉంది. నందిని, నందిని, వచ్చింది ఎవరు? బాబురావా, అచ్యుతరావా? బాబురావా, అచ్యుతరావునా? ఏమే నందిని, మీరా? ఈ బాబురావు, అచ్యుతరావు ఎవరే? ఎవరు లేరులేండి. ఏం మాట్లాడతారో అర్థం కాదు. అది సర్లే గాని హరినాథ్ కొడుకు పెళ్లికి వెళ్దాం అన్నారు కదా. నాకు వెళ్ళేంత ఓపిక లేదు, నువ్వు వెళ్తే వెళ్ళిపో. సర్లే, నేను వెళ్తాను. వెళ్ళి చావుపో. ఏవండి, ఏవండి? ఎవరు? స్వరూపానా, సావిత్రినా? స్వరూపన, సావిత్రినా? ఏవండి, ఏవండి?
ఓ నువ్వా? ఈ స్వరూప సావిత్రి ఎవరు? ఈ బాబురావు చిత్రరావు ఎవరు? అదేం లేదు, అది ఉత్తినే అన్నాను. ఇది కూడా నేను ఉత్తినే అన్నాను. అది నిజం అయితే ఇది నిజం, అది అబద్ధం అయితే ఇది అబద్ధం. అర్థమైందా? మీ చిట్కాలు వంటిట్లో పాటించండి, మొగుడు మీద పాటించకండి. ఇక్కడ కాదు. ఇక్కడ కాదు. అర్థమైందా? నాకున్న బడ్జెట్ కి ఇంకో దాన్ని మెయింటైన్ చేసేంత స్తోమత నాకు లేదు. ఒకవేళ మనసు సహకరించినా పర్సు సహకరించదు. రోజు ఆఫీస్ నుంచి లేట్ గా వస్తుంటేను చిన్నిళ్ళు ఏమైనా పెట్టారేమో అని డౌట్. ఉన్నీళ్ళకే అతి కట్టలేక వస్తున్నాయి ఇక్కడ. నా మొగానికి చిన్నిళ్ళ అక్కడ తొందరగా ఇంటికి వెళ్తా అంటే ఎండి దొప్పుతాడు, లేట్ గా వస్తుంటే మీరు దొప్పుతారు. ఒక సామాన్య ఉద్యోగ జీవితం దొప్పించుకోవడానికి సరిపోతుంది ఇక్కడ. అరే మొగుడు లేట్ గా ఎందుకు వస్తున్నారని డౌట్ పడతారు, కానీ నా మొగుడు లేట్ గా వచ్చాడే అని జాలిపడరు ఎందుకే? ప్రపంచంలో ఎవరు క్వశ్చన్ వేసినా కూడా ఆనందంగా సమాధానం చెప్తారు. పెళ్ళం క్వశ్చన్ వేస్తేనే ఇరుచు పడతారు. ఏమిటో అది క్వశ్చన్ బట్టి కాదు, పెళ్ళాన్ని బట్టి ఉంటది అది. ఈ బాబురావు అచ్యుతరావుడ ఎవరిదో నాకు తెలుస్తుంది. చెప్తా చెప్తా ఒక్కొక్కటి పుర్రె పగలు కొడతాను. ఏమనుకుంటున్నావు? నా కాపురంలో ఏమైనా ఎంటర్ అయితే ఏమే కావి తీసుకురా. నందిని, నందిని ఎక్కడున్నావా? ఏం గోపాలం, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? నీ ఇంట్లో ఉండమంటావా? గోపాలం గారికి ఒళ్ళన్ని జోకులే. నీకు ఒళ్ళంతా సొట్టలే. ఏ నందిని, మా ఆయన దుబాయ్ నుంచి బంగార హారం పంపించాడే, ఎలా ఉంది? చాలా బాగుంది. అదేమిటోనే, ఆయన ఏం పంపించినా నీకు చూపించలేదనుకో, అసలు నిద్రే పట్టదనుకో. అవునులే, చూపించేంత వరకు నీకు నిద్ర పట్టదు, చూసిన తర్వాత దానికి నిద్ర పట్టదు, ఇవన్నీ చూసిన తర్వాత మొగుడికి నిద్ర పట్టదు. ఏమండి చూసారా దాని మొగుడు ఎంతెంత బంగారం పంపిస్తున్నాడో? దాని జీవితంలో బంగారం ఉంది కానీ శృంగారం లేదు అక్కడ. నా జీవితంలో శృంగారం ఉంది కానీ బంగారం లేదు. బంగారం లేని శృంగారం ఎందుకు? ఏం మనుషులే మీరు? మీకు అడిగింది ఇస్తే నా మొగుడు మన్మధుడు అంటారు, అడిగింది ఇవ్వలేదనుకో నా మొగుడు మగాడే కాదే అంటారు. నందిని, నందిని ఏంటి గోపాలం ఇంట్లో ఉన్నారా? ప్రతిదీ వచ్చి ఏం గోపాలం ఇంట్లో ఉన్నారా, గోపాలం ఇంట్లో ఉన్నారా అంటారంటే. నా ఇంట్లో నేను ఉండిపోతే ఎవరు ఉంటారు? నీ ఇంట్లో ఉన్నా, ఇంట్లో ఉంటా. అదే ఇంట్లో ఉంటారు, ఇంట్లో ఉన్నారా అని అడిగానండి. నందిని, నందిని ఏం చేస్తున్నావే? బట్టలు ఉతుకుతున్నానే. 2017లో ఇలా స్విచ్ చేస్తే అలా బట్టలు ఉతికేసే వాషింగ్ మిషన్ ఉండగా నువ్వు ఇంకా బండ మీద బట్టలు ఉతుకుతున్నావే బట్టలు. మరేం చేయను, మీ అందరి జీవితాలు మెట్రో రైళ్లకు ఓ దూసుకెళ్తున్నాయి. నా జీవితమే గూడ్స్ బండ్లాగా గుతుకు గుతుకు గుతుకుమంటూ పోతుంది. అడగకుండానే అన్ని ఇచ్చేవాడనమ్మా మొగుడమ్మా. గోపాలం గారు మిమ్మల్ని ఏమనలేదు, ఫీల్ అయిపోకండి. అమ్మా మొత్తం చెప్పేసి గోపాలం నిన్నలేదు ఫీల్ అవ్వకండి అంటావా? అమ్మా నువ్వంటే సైలెంట్ గా ఉన్నావు, ఏదో వైలెంట్ ఏదో వాయిస్తావు, వాయించు. చెవిటి వాడికి చాగంటి ప్రవచనాలు గరికిపాటి ప్రవచనాలు చెప్పేం లాభంలే. మీ మాట చెప్పేమంటే చెవిటోళ్ళు అవుతున్నా, ఊరికెవరు చెవిటోళ్ళు అవ్వట్లేదు ఇక్కడ. నందిని, నందిని ఇంకోటి వచ్చింది, ఇంక ఊపుకుంటూ వచ్చింది మళ్ళీ. గోపాలం నందిని లేదా? నందిని ఉంది కానీ ఈ పంది ఎవరని చూస్తున్నా. నేను గోపాలం పక్కింటి ఇందుని. కూరలో వండే దోసకాయ ముక్కులో పెట్టుకుంటే గుర్తుపట్టలేకపోయా. ముక్కులో కాదు కళ్ళ మీద పెట్టుకున్నా. ఎందుకో? చల్లగా ఉండాలని. మీరందరూ నా కాపురంలో చిచ్చులు పెడుతుంటే కళ్ళు చల్లబడట్లేదా? ఇంకా చల్లగా ఉండాలని కళ్ళకు దోసకాయ పెట్టుకోవాలి. గోపాలానికి ఒళ్ళంతా కామెడీనే. నందిని నా ఫ్రస్ట్రేషన్ చెప్తే కామెడీ ఉంది నీకు. ఇంకో పంది ఎవరు వచ్చింది చూడు. ఏంటే నువ్వా? చెప్పు. ఏంటి ఈ ఫేస్ ఏంటి, ఐబ్రోస్ ఏంటి, జుట్టు ఏంటి? అప్పుడప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చు కదా. మా ఆయన బ్యూటీ పార్లర్ కి వెళ్ళడానికి డబ్బులు ఇవ్వడే. మళ్ళీ ఇవ్వరే, మనమే తీసుకోవాలి. జాబ్ నుంచి ఇంటికి రాగానే బట్టలు ఇప్పేసి బాత్రూమ్కి వెళ్ళగానే వెనక జేబులో తీసుకొని వెనకాలకి వేసుకొని వెనకాల నుంచి వెనకాలకి బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. అవునా? వెనకాల నేను ఉంటానుగా. ఏం నేర్పుతున్నావు నువ్వు? నా పిల్లానికి దొంగతనం నేర్పుతున్నావే. భర్త జేబులోంచి డబ్బులు తీసుకోవడం పిల్లం ప్రథమ హక్కు. హక్కుకి కూడా డొక్కలో పెడతాను ఏమనుకుంటున్నావు? హక్కులతోనే ఉన్న బొక్కలు పూడ్చోలేక తెస్తున్నాం మేము. మీరు కొత్తగా హక్కులు సృష్టించకండి. హక్కు అంటే హక్కు. ఏమో ఆల్ఖైదా తీవ్రవాదులు ఇండియాలో ఎంటర్ అయినట్టు ఒక్కొక్కరు నా ఇంట్లో ఎంటర్ అవుతున్నారంటే బాంబులు వేయడానికి మీరు. ఏమ్మా ఎక్కడ దొరికారా నాకు మీరు? నా కాముకున్న నా పిల్లానికి కాలు దువ్వేటట్టు చేశారనుకో, తర్వాత తల దువ్వుకోవడానికి ఎంట్రికలు లేకుండా చేస్తానేమనుకుంటున్నావు?
ఏంటమ్మా చాలా రోజుల తర్వాత ఒక జాతి జంతువులు మాట్లాడుకుంటే ప్రేమగా ఇలా నాకుంటూ మాట్లాడుకుంటాయి, ఈ జంతువులు ఏంటో ఎవరిని నాకిద్దామని మాట్లాడుకుంటాయి. నందిని, అయ్యో నందిని, మా ఆయన దుబాయ్ నుంచి టచ్ స్క్రీన్ పంపించాడే, జూమ్ ఇన్ జూమ్ అవుట్, జూమ్ ఇన్ జూమ్ అవుట్. మేమే ఫోన్ లో జూమ్ చేస్తే అన్ని కనబడతాయి, నీకు జూమ్ చేస్తే ఏం కనబడతాయి? ఏం మాట్లాడుతున్నావు గోపాలం? మాట్లాడుతున్నావు. ఇంకోసారి నా ఇంటికి నందిని గిందిని అనుకుంటా వచ్చావనుకో నరికి పోగులు పెడతాను. నాటకాలు తప్పుతున్నారు ఒకరొకరు. మొత్తం ఇది పరద చాటు ఉండే చేస్తుంది ఇది. నేను కొద్దిగా మార్కెట్కి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. నందిని 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 వాళ్ళందరూ కొత్త గోపాలం మండుతుంది. మండదా? నాకెంత మండాలి? ఇంకోసారి నా ఇంటిలో వచ్చిన నందిని పిలిచి నరికి పోగులు పెడతాను ఒక్కొక్కరికి. ఏమైనా దుప్పటి తీసుకురా. ఏమే నీ మెల్ల 2 గ్రాములు బంగారం కూడా లేదు కదే, ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా లేదు కదే, నీ జీవితానికి బ్యూటీ పార్లర్ కూడా లేదే, 2 గ్రాములు బంగారం లేదు కదా, వాషింగ్ మిషన్ కూడా లేదు కదే. ఏమైంది? వాళ్ళు ముగ్గురు కల్లోకి వచ్చారండి. వచ్చారా? ఏమన్నారు? నీ ఇంట్లో ఏమీ లేవు కొనుక్కో అన్నారు. అన్నారా? ఏ ఎలక ముఖంలారా బయటికి రండి ఒకసారి. ఏంటి గోపాలం అర్ధరాత్రి లేపుతున్నావు? మా ఆవిడ కల్లోకి వస్తున్నారంటే మీరు ఏం మాట్లాడుతున్నావు గోపాలం? అమ్మ ఏం మాట్లాడుతున్నా అంటావేంటి? పగలు ఇంట్లోకి వస్తారు, ఆవిడ కల్లోకి వస్తారు, నన్ను బతకనివ్వరా? దీనికి ఒకటే సొల్యూషన్, మిమ్మల్ని ఏమే నేను 15 సంవత్సరాలు జైల్లోకి వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్త. ఎందుకండి? వీళ్ళు ముగ్గురు చంపేస్తాను. ఎక్స్ట్రా జబర్దస్త్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.